అందరికీ నమస్కారం. నేను మీ సరిత తిరుపతయ్య, గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ముందుగా ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్కి బీఫామ్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీ కొత్త తెరకి ఓపెన్ చేసింది ఈరోజు. ఎందుకంటే వాస్తవానికి ఐటీ శాఖ మాజీ మంత్రులైన కేటీఆర్ గారు మొన్న 2 days బ్యాక్ ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ కొన్ని విషయాలు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన వక్రీకంగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆటో డ్రైవర్లతో పాటు ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఏ మంత్రులు కావచ్చు, ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరు కూడా ఆటో డ్రైవర్ల వైపు తిరిగి చూడలేదు. కనీసం వాళ్ళ బాధ సాధకాలు కూడా ఏవో తెలుసుకోలేదు. ఎన్నడూ కూడా ఆటోలో ప్రయాణం చేయలేదు. కానీ కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చూసిన ఆదరణ చూసి అది ఎలా తిప్పికొట్టాలి, వాళ్ళపైన ఎలా బురద చల్లాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల క్రితం మా రాహుల్ గాంధీ గారైన తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ఒక ఆటో ఎక్కి మష్రత్ అలీ అనే ఆటో డ్రైవర్లో ప్రయాణం చేయడం జరిగింది. ఆ రోజు ఆటో డ్రైవర్తో పాటు కొన్ని వివిధ అంటే ఈ మనకి పార్సల్స్ అందించే వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసిండు. ఆ రోజు అంటే ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలు, వాళ్ళ బాధ సాధకాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఒక్క విషయం ఈరోజు డ్రైవర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే గత 10 ఏళ్ళు కూడా గత ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకుండా మీకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు కలిగిస్తూ అంటే ఆటోలకి ఆంక్షలు కలిగిస్తూ అంటే ప్యాగో ఆటోలు హైదరాబాద్లో తిరగొద్దని, లేకపోతే చిన్న ఆటోలు అటు తిరగొద్దని ఎన్నో ఆంక్షలు పెట్టిరు. వాటితో పాటు 42,000 కోట్ల ఫైన్ అమౌంట్ కూడా మీకు వేసిండ్రు. అవన్నీ చెప్పుకోవడానికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారితో కూర్చొని ఆయన సమక్షంలో అన్ని బాధలు చెప్పుకున్నారు. దాంతోపాటు ఒక ఆటో డ్రైవర్ అంటే స్వచ్ఛందంగా ఆయనే చెప్పిండు రాహుల్ గాంధీ గారికి, ఎవ్వరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం అందించని సమయంలో కూడా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే 50,000 డబ్బులు అందిస్తూ అన్ని కార్యక్రమాలు ముందలుండి మన తమ్ముడు నవీన్ యాదవ్ ఆ రోజు నడిపించిండు, మాకు సహకరించిండు అని డ్రైవర్ ఆయన స్వతహాగా ఆయన కూడా చెప్పిండు. అంటే ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. సరే ఈరోజు నవీన్ యాదవ్ని ఏదో రౌడీ షీటర్గా లేకపోతే ఇంకోటి చూపించాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఈరోజు గత ప్రభుత్వం అనేది అందరూ తెలుస్తుంది. ఎవరు రౌడీలో ఎవరు ప్రజల కోసం ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల సంక్షేమం కోరుకుంటారో ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా మన ఫ్రీ బస్సు గురించి కూడా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి మేము ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టుకునే విధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది మేము అమలు చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఉచిత బస్సు ఎట్లా అమలు చేస్తున్నారు అనేది ఎంక్వైరీలు చేయించుకుంటారు. ఎందుకంటే చాలా మంచి స్పందన వచ్చింది. మహిళలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళు అంటే చిన్న స్థాయి వ్యాపారుల నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా రోజు ప్రయాణాలు చేస్తున్నారు చాలా సేఫ్గా. ఎందుకంటే అప్పుడు బస్సులకి ఛార్జీలు పెట్టుకోలేక చాలామంది నడుస్తున్నప్పుడు కొన్ని అగత్యాలు జరగడం, వాళ్ళ మీద ఎన్నో ఇబ్బందులు కలగడం ఇవన్నీ ఉండే. అవన్నీ కాకుండా ఈరోజు మాకు ఫ్రీగా మేము ఎక్కడ కావాలంటే అక్కడ పోగలుగుతున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు సొంతంగా చేసుకోగలుగుతున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామని చాలామంది మహిళలు ఎక్కడ మాట్లాడినా చెప్తున్నారు. పెద్దవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే దాన్ని ఉపయోగపరుచుకుంటున్నారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవానికి చెప్పాలంటే ఆర్టీసీకి 4,000 కోట్ల అమౌంట్ ప్రతి సంవత్సరం కడుతున్నాం మన మహిళల కోసం. ఎందుకు కడుతున్నా అంటే మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళా లోకం బాగుంటే సమాజం బాగుంటుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పీసీసీ గారు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కట్టుబడి అంత బర్డెన్ అయినా కూడా తీసుకెళ్తున్నాం. అది పక్కన పెట్టి ఫ్రీ బస్సులు ఇవ్వడం వేస్ట్ అని ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ఇటు ఫ్రీ బస్సే కాకుండా ఈరోజు మన ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పేదవాళ్ళకి 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డుల మీద సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం, అలాగే విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించడం, రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు, కాలేజీలలో కూడా చాలా వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సామాన్య ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. వాటితో పాటు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు, ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. కానీ 2 సంవత్సరాలలో ఇప్పటికీ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తుండ్రు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి, మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ పెరిగింది, మహిళలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది ప్రతిపక్ష పార్టీ.
కానీ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. మహిళలకి గత ప్రభుత్వం ఎలాంటి స్థానం కల్పించింది అన్నది ఎవరు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సొంత గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళ కూతురు కవితమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి చెల్లెలు కవితమ్మని ఈరోజు బయటికి వచ్చి సమాజానికి చెప్తుంది. అంటే మా పార్టీలో ఆడపిల్లలకి ఎక్కడ సమాన్యాయం చేయలేదు, నేనే ఇబ్బందులు పడ్డా, నేనే బయటికి వచ్చినా అని చెప్తుంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా మహిళా సోదరులందరూ నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే సొంత చెల్లెలకే న్యాయం చేయని వాళ్ళు బయట ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తారో మనం గమనించాలి. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమంటేనియస్గా రెండు కూడా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో చాలా అంటే అభివృద్ధి కార్యక్రమం ఆ రోజు పెట్టుకున్నాము. అందులో కొన్ని జరిగింటే, కొన్ని జరగకునింటే, కానీ ఆ జరగనివి కూడా ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాము. ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉంది. అయితే ఈ తిరకాసులో మీరు ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, 2 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీ గారు ఎక్కిన ఆటో మష్రత్ అలీ గారిది అని చెప్పిండ్రు. మరి అదే ఆటో డ్రైవర్ని లేదా అదే ఆటోని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఐటీ శాఖ మంత్రి, మాజీ ఐటీ శాఖ మంత్రి ఎందుకు ఎక్కిండ్రు అన్నది మనం గమనించాల్సిన అవసరం. హైదరాబాద్లో చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, చాలా ఆటోలు ఉన్నాయి. మరి వెతికి మళ్ళీ మష్రత్ అలీ గారిని ఎందుకు తీసుకొచ్చిండ్రో, మరి ఆటో డ్రైవర్ల మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అన్నది గత ప్రభుత్వం చూపించింది, ఆటో డ్రైవర్లకు కూడా తెలుసు. కానీ ఈ గేమ్ ఏంటన్నది ప్రజలకు అందరూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవ్వరు కూడా అమాయకులు లేరు, చాలా తెలివైన వాళ్ళు మా ప్రజలు. ఎవరి నుంచి మనకు ఆదరణ వస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఏ పార్టీ అయితే వాళ్ళకి న్యాయం చేస్తుంది అనేది చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న మన బీసీ కులగణన కూడా చూసినాం. ప్రజలకి అంటే బీసీలకి న్యాయం చేయాలి, బీసీలకి సామాజిక న్యాయం చేస్తూ వాళ్ళకి అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా నిర్ణయించి మనకి బీసీ కులగణన చేసింది. ఇవన్నీ చూస్తున్న ప్రజలకి, సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. సో దీని గురించి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా, మాయ చేసినా ప్రజలు చాలా చైతన్యవంతులు. జూబ్లీ హిల్స్లో ఉన్న కేవలం మా పాలమూరు బిడ్డలే 65,000 జనాభా అక్కడ ఉంది. సో అందరు గమనిస్తున్నారు. ఇవన్నీ మీకు దీనికి సరైన సమాధానం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా తమ్ముడు నవీన్ యాదవ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటనేది వాళ్ళే బయట పెడతారు. సో మా ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలన్నా ప్రజలు మాత్రం మోసపోయే ఆలోచనలో ఇంకా లేరు అని తెలియజేసుకుంటూ, రాబోయే జూబ్లీ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారని మరొకసారి